బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ జిల్లా టీడీపీలో ఒకే వర్గం బలపడుతోంది అన్న ఆందోళన మిగతా వాళ్లలో పెరుగుతోందా? పార్టీ ముఖ్య నాయకుడొకరు తన మనుషుల్ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ బలం పెంచుకునే ప్లాన్లో ఉన్నారన్న ఆందోళన వ్యక్తమవుతోందా? పార్టీలోని వేరే నాయకులు సన్నిహితుల దగ్గర ఇదే విషయం చెప్పుకుని మదనపడుతున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎవరా ముఖ్య నాయకుడు? పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతి, ఉపాధ్యక్షుడిగా దత్తి లక్ష్మణరావును నియమించాకే ఈ చర్చ ఊపందుకుందట. ఈ ఇద్దరు నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడికి సన్నిహితులని, నియామకాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారన్న టాక్ బలంగా ఉంది. ఇద్దరి మీద అచ్చెన్నవర్గ ముద్ర ఉంది. దీంతో జిల్లాల మీద పట్టు బిగించేందుకు మంత్రి వేరే వాళ్లకు అవకాశాలు రాకుండా తన మనుషుల్ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయంగా ఆయన సామాజిక వర్గం కూడా మరింత బలపడుతుందన్న భావన కొంతమంది నేతల్లో ఉందట. ఇది కేవలం పార్టీ పదవుల వ్యవహారం కాదని, భవిష్యత్ రాజకీయ సమీకరణలకు పునాది అన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులుగా తామే జిల్లా రాజకీయాలకు కేంద్రంగా ఉండాల్సిన దశలో తమను పక్కన పెడుతున్నారని, పార్టీ పదవుల రూపంలో కొత్త పవర్ సెంటర్స్ ను తయారు చేస్తున్నారన్న అసహనం ఎమ్మెల్యేల్లో పెరుగుతుందట. ఇక దీనికి సంబంధించిన మరో కొత్త కోణం గురించి కూడా చర్చ నడుస్తుంది. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు కూడా తమ మాట వినకుండా ఎదురు తిరుగుతున్నారన్న అభిప్రాయం కొందరు సీనియర్స్ లో ఉన్నట్టు తెలిసింది. దానికి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, అదే కారణంతోనే తమను ఇబ్బందులు పెడుతున్నారన్న భావన ఎమ్మెల్యేల్లో బలంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి వాళ్ల సన్నిహిత వర్గాలు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్లను పక్కన పెట్టి పార్టీ పదవుల ద్వారా సమాంతర శక్తుల్ని తయారు చేయడం అంతర్గత సమతుల్యతకు ప్రమాదకరమన్న అభిప్రాయం జిల్లా టీడీపీలోని ఒక వర్గంలో ఉందంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో టికెట్ల పంపకం, స్థానిక సంస్థల ఎన్నికలు, పవర్ షేరింగ్ లాంటి విషయాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలున్నాయి. అయితే అచ్చెన్నవర్గం వాదన మరోలా ఉంది. పార్టీ నేతల్ని క్రమశిక్షణలో పెట్టడం, సీనియర్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం, గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడమే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అచ్చెన్నాయుడు లక్ష్యమని, అంతకు మించి వేరే ఉద్దేశాలు లేవన్నది మినిస్టర్ సన్నిహితుల మాట. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం విశ్వసనీయులైన నాయకుల్ని ముందుకు తెస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి తేజోవతి, దత్తి లక్ష్మణరావు నియామకాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇది కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే కాక కులం కలర్ కూడా వచ్చేయడంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.